హలో, మాది నూజెండ్ల మండలం తంగిరాల గ్రామం, పల్నాడు జిల్లా. సరే, ఈరోజు రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. ఎందుకంటే జగన్ అనేక వాగ్దానాలు ఇచ్చి కొన్ని నెరవేర్చి 99% నేను చేశానంటాడు. అన్ని అబద్ధాల మాటలు చెప్పి మరలా అధికారంలో రావాలని చూస్తున్నాడు. అయితే జనంలో అది చెల్లట్లేదు. ఫస్ట్ బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి మొదలుపెట్టి కోడి కత్తి దగ్గర నుంచి ఈరోజు గులకరాయి వరకు వచ్చాడు. సానుభూతి పొందాలని జనంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు సానుభూతి ఇచ్చే పని లేదు. జగన్ ఇంటికి పోవటం ఖాయం. అయితే అదేవిధంగా ఈ సూపర్ 6 పథకాలు కానీ అనేకమైన పథకాలతోటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎజెండాతోటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాబోతుంది. సుమారు 160 సీట్లతోటి చంద్రబాబు నాయుడు జూన్ 4వ తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈనాడు కనపడతా ఉన్నాయి. అయితే ఆయన ఏం చెప్పాడు ఆ రోజు? 3,500 కోట్లతో నేను ప్రకృతి విపత్తుల నిధి తీసుకొచ్చి రైతులను కాపాడతానని చెప్పాడు జగన్. జైల సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానన్నాడు. అది చేయలా. అదేవిధంగా అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి ఆయన అవి చేయలేక మరలా ఈరోజు అబద్ధాలు చెబుతూ వాళ్ళ బ్యాచ్ని వేసుకొని బస్సు యాత్రని, ఆ యాత్రని, ఈ యాత్రని తిరుగుతున్నాడు. అయితే జనంలో ఏమాత్రం స్పందన లేదు. ఎక్కడికి పోయినా ఎన్డీఏ ప్రభంజనంలో వస్తున్నారు జనం. జనసేన కానీ, బీజేపీ కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జనం బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈ రాష్ట్రంలో ఉవ్వెత్తున వెళ్ళిపోతుంది. అయితే జగన్ రెడ్డి మాత్రం వీటిని బీట్ చేసి తిరిగి ఆయన అధికారం పొందేందుకు ఏమాత్రం రాలేడు. అది సందేహం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు నెంబర్ 1 క్యాండిడేట్. ఈరోజు ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో కన్నా నెంబర్ 1 క్యాండిడేట్ అనేది చంద్రశేఖర్ గారికి మంచి పేరుంది. ఆయన దాదాపుగా 2 లక్షల మెజార్టీతో గెలవటానికి స్కోప్ ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఒక ఉరవడి వచ్చేసింది జిల్లా మొత్తం మీద కూడా. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కూడా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గెలిచి తప్పకుండా చంద్రశేఖర్ గారు మంచి మెజార్టీతోటి పార్లమెంట్కి పంపిస్తున్నాం. మన గుంటూరు జిల్లా యొక్క సమస్యల్ని పార్లమెంట్లో ఎకరువు పెట్టి మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూరుస్తాడని జనంలో మంచి నమ్మకం ఉంది. అందుకనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడని నాకు మంచి ఇది ఉంది.